కొంతకాలం తరువాత ఒక ఉదయం ఆకాశంలోని మేఘాలు చీలి కోటి సూర్యుల్లా ప్రకాశం విరాజిల్లింది. ఆ వెలుగులో నుండి 1000 గుట్రాలతో యుక్తమైన దివ్యరథం ఆకాశమార్గంలో దిగింది. అందులోని రథసారథి అర్జునుని ఉద్దేశించి, అర్జునా, నీ తండ్రి దేవేంద్రుడు నిన్ను ఇంద్రలోకానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అని అన్నాడు. అర్జునుడు రథంలో ఎక్కగానే అది మేఘాలు, నక్షత్రాలు దాటి అతనిని దివ్యలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ బంగారు కాంతులతో మెరిసే వృక్షాలు, వింతవర్ణ పక్షులు, పాలవలె పారే సెలయేరులు, తెల్లని రెక్కల గుట్రాలు అన్నీ అపూర్వ శోభతో కనువిందు చేశాయి. ఇంత అందమైన లోకం మరొకటి ఉండదనిపించింది. సింహద్వారం వద్దే ఇంద్రుడు స్వయంగా వచ్చి అర్జునుని ఆహ్వానించి ఇంద్రలోక వైభవాన్ని చూపించాడు. తన సింహాసనం పక్కనే అర్జును కోసం ప్రత్యేకాసనం ఏర్పాటు చేసి గౌరవంగా కూర్చోబెట్టాడు. అక్కడ కొంతకాలం నివసించిన అర్జునుడు తాను పొందిన దివ్యాస్త్రాల వినియోగ విధానాన్ని ఇంద్రుని వద్ద నేర్చుకున్నాడు. ఇంద్రుని వజ్రాయుధ శక్తిని, పిడుగులాంటి ప్రభావాన్ని ఎలా సృష్టించాలి, ఎలా నియంత్రించాలి అన్న విద్యను కూడా సంపూర్ణంగా అభ్యసించాడు.